నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? సో ఈ రోజు వచ్చేసి నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. సో అదేంటంటే గులాబ్ జామున్స్ అండి. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా రౌండ్ గా విచ్చుకోకుండా ఈజీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలా సూపర్ గా వస్తాయన్నమాట. సో అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ ఇవ్వండి. సో మరి కొందరు చేస్తుంటే విచ్చుకుంటాయి అనమాట. సో విచ్చుకోకుండా మనం మరి ఎలా చేయాలి, రౌండ్ గా సూపర్ గా టేస్టీగా లోపల వరకు ఉడికి లోపలి వరకు స్మూత్ గా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ వచ్చేసి ఎంటీఆర్ ఇన్స్టాంట్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఇది మిక్స్ చేయడానికి వాటర్ అయినా యూస్ చేయొచ్చు, మిల్క్ అయినా యూస్ చేయొచ్చు, బట్ నేను వాటరే ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటే క్వాంటిటీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు వాటర్ ప్లేస్లో పాలైనా తీసుకోవచ్చు, వాటర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని కొద్దిగానే యాడ్ చేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. మనము ఈ పిండిని ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే జామున్స్ అనేది అంత సూపర్గా వస్తాయి. ఇలా స్మూత్గా జ్యూసీగా వస్తాయి అన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ వచ్చేసి నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి స్పీడ్గా కనిపిస్తుంది, బట్ స్లోగా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 15 మినిట్స్ వరకు ఒక సైడ్ పెట్టుకోవాలండి. అంతలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాము. దానికోసం నేను ఈ కప్పుతో 2 కప్స్ షుగర్ సిరప్ తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఒక ప్యాకెట్కి ఇంత షుగర్ అయితే ఈజీగా సరిపోతుంది. సో అదే కప్పుతో నేను 2 కప్ వాటర్ తీసుకుంటున్నాను. సో క్వాంటిటీ అయితే ఈక్వల్గా తీసుకుంటానండి, అప్పుడే మనకు చాలా బాగా వస్తుంది సిరప్ అయితే, అండ్ ఈజీగా సరిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఇలా మిక్స్ చేసుకోవాలండి, షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు. సో చూసారు కదా, మన షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ ఉండడం కోసము ఇలాచీ పౌడర్. సో నేను ఇలాచీ పౌడర్ చేశాను, దాంతోపాటు దాని తొక్కలు కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడే ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది అనేసి. మీ ఇష్టం ఉంటే జస్ట్ పౌడర్ యాడ్ చేయండి, సీడ్స్ పౌడరు. ఇది ఇక్కడ మన సిరప్ అనేది లైట్గా స్టార్ట్ అవుతుందండి. సో ఇది వేడయ్యేలోపు పక్కన ఈ గులాబ్ జామున్స్కి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకుందాము. సో పక్కనేనండి స్టవ్ పైన నేను ప్యాన్ పెట్టాను, దాంట్లోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము చిన్న ఉండలుగా జామున్స్ని కట్టుకుందాము. సో చూసారు, 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో మరొకసారి స్మూత్గా జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్దల్ని తీసుకోవాలండి. సో ఇలా మొత్తం చిన్న పిండి ముద్దల్ని మీరు తీసేసుకొని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. మీకు కావాల్సినంత సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. గులాబ్ జామున్స్ అనేది మీకు చిన్న కావాలా పెద్ద కావాలా అది మీ ఇష్టం అనమాట. మీకు కావాల్సినంత సైజులో పిండి తీసేసుకొని మన అరచేతిలో కొద్దిగా తీసుకొని స్మూత్గా ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే చూసారు కదా ఎంత సూపర్గా రౌండ్గా విచ్చుకోకుండా వస్తాయి. జస్ట్ ఇలా స్మూత్గా అనాసేయాలండి, స్మూత్గా అంటే చాలు ఈజీగా వచ్చేస్తాయి. సో అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మీకు నచ్చిన సైజులో. నేను మాత్రం మీడియం సైజులోనే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఇలా మనం అరచేతి మధ్యలో పెట్టేసుకొని ఇలా రౌండ్ చేస్తే చిన్న బాల్స్ లాగా సూపర్గా రెడీ అయిపోతాయి. అన్ని రౌండ్స్ చేసేసానండి, అన్ని రౌండ్గా ప్రిపేర్ అయిపోయాయి. సో వీటన్నిటిని ఒకేసారి డీప్ ఫ్రై చేద్దాము. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక్కడ స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ బాగా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న ప్యాన్ కాస్త వెడల్పుగా ఉంది, ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేశాను. సో అందుకనేసి ఒకేసారి ఈజీగా పట్టేస్తాయి. అన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సో స్లోగా రౌండ్ ఇలా తిప్పుకుంటూ ఆయిల్ వాటిపైన వేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొందరు కంగారుగా ఫాస్ట్గా అయిపోవాలని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటారు. అప్పుడే అండి మిస్టేక్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పైనుంచి నీకు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల మాత్రం పిండిగా అలాగే ఉంటుంది. మనకు లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే జామున్స్ అనేది సూపర్గా జ్యూసీగా రెడీ అవుతాయి అన్నమాట.
స్లోగా తిప్పుతూ ఉండాలండి. స్లో తిప్పుకుంటూ చూసారు కదా, మనకు ఇందులో ఎక్కడో 1-2 మాత్రమే కొంచెం విచ్చుకున్నాయి, మిగతా అన్నీ సూపర్గా వచ్చాయన్నమాట. సో ఇలా మిగతా ఆయిల్ పైనుంచి వేసుకుంటూ మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. సో గులాబ్ జాములు రెడీ అయిపోయాయండి. ఈ బాల్స్ అన్నిటిని మనం ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇంత కలర్ వచ్చేస్తే సరిపోతుంది. సో నేను పక్కనే షుగర్ సిరప్ అనేది సిమ్లో పెట్టుకొని వేడి చేస్తూనే ఉన్నానండి. ఈ మనం తీసిన మొత్తం గులాబ్ జామున్స్ని ఒకేసారి వేసేసుకోవాలి. సో చూసారు కదా, వేడవుతుంది, ఇందులోనే ఒకేసారి వేసేస్తున్నాను. ఇలా జామున్స్ అన్నీ వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఒక 1 to 2 మినిట్స్ వరకు అలాగే సిమ్లోనే వేడి చేశాక ఆఫ్ చేసేసి ఒక 30 మినిట్స్ 1 అవర్ సైడ్కి పెట్టేయాలండి. నేను ఎందుకు కొద్ది 1 to 2 మినిట్స్ వరకు వేడి చేస్తున్నానంటే షుగర్ సిరప్ అనేది సూపర్గా అంటే లోపల వరకు పీల్చుకుంటుందన్నమాట. సో ఇలా 1 మినిట్ వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 30 to 1 అవర్ సైడ్కి పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, షుగర్ సిరప్ని మొత్తం పీల్ చేసుకొని సూపర్గా రెడీ అయిపోయింది. మనకు పాకం కూడా ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా మనకు తినడానికి సరిపోయేంతగా ఈజీగా మనం తీసుకున్న క్వాంటిటీకి ప్రిపేర్ చేసిన దానికి సరిగ్గా సరిపోతుందండి. సో ఒకసారి నేను లోపల వరకు కూడా మనకు ఎలా ఉందో చూపిస్తాను. సో చూడండి, సో సూపర్గా ఉందండి. లోపల వరకు పీల్చుకొని లోపల వరకు సూపర్గా ఫ్రై అయింది కదా, జ్యూసీగా చాలా బాగుందన్నమాట. సో మనం త్వరగా ఫ్రై చేయడం ద్వారా స్పీడ్గా ఫ్రై చేయడం ద్వారా లోపల ఫ్రై అవ్వకుండా అలాగే ఉండిపోయి పిండిగా అనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా జ్యూసీగా సూపర్గా రెడీ అయ్యి యమ్మీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. రౌండ్గా సూపర్గా జ్యూసీగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది. సో గైస్, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనుండే గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దట్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.